ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటారో ఒక్కసారిగా ఈ ఐటీ రిలేటెడ్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తారు. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంటారు ఏది బెటర్గా నేర్చుకోవాలి ఏంటి అని చాలామందిని ఇలా అడగటం, సజెస్ట్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ మనకి ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం ఎన్నో రకాల జాబ్స్ కనిపిస్తుంటాయి. ఇన్ని రకాల జాబ్స్ కానీ టెక్నాలజీస్ కానీ టూల్స్ కానీ ఇలాంటివి కనిపించినప్పుడు చాలా కన్ఫ్యూజన్. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది నేర్చుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా రావడానికి కారణం ఏంటంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇతను యూట్యూబ్లో ఈ టెక్నాలజీ బాగుంటుందా, ఆ టెక్నాలజీ బాగుంటుందా, టాప్ 5 టెక్నాలజీ ఏంటివి ఈ ఇయర్కి లేకపోతే అని ఇలాగ క్వరీస్ ఇస్తూ ఉంటాడు, సెర్చ్ చేస్తుంటాడు. ఎప్పుడైతే సెర్చ్ చేస్తూ ఉంటాడో యూట్యూబ్లో కానీ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్లో వెంటనే అవి రిలవెంట్వి మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక వీడియో చూస్తారు, మళ్ళీ వెంటనే ఆ వీడియోలో చూసి ఒకటి ఫిక్స్ అయ్యాడు అనుకోండి. ఎగ్జాంపుల్గా 5 టెక్నాలజీలో ఒకటి ఫిక్స్ అయ్యాడు అనుకోండి, వెంటనే ఇంకొకటి దానికి రికమెండెడ్గా ఇంకొక వీడియో కనిపిస్తుంటుంది. దాంట్లో ఇంకొక స్కిల్స్ బాగా అట్రాక్టివ్ అనిపిస్తుంది. అది కాకుండా ఇంకో నెక్స్ట్ డే ఆ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఇంకొక వీడియో కనిపిస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఇతను ఏ జాబ్ బెస్ట్ అని ఇలా సెర్చ్ చేస్తుంటే ఆటోమేటిక్గా రికమెండేషన్లో అవి కనిపిస్తూ ఉంటాయి. అలా అయిపోయింది సాఫ్ట్వేర్ అల్గోరిథం, అలా ఉంటుందన్నమాట. మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దాన్ని రిలవెంట్వే కనిపిస్తుంటాయి మన యూట్యూబ్ హోమ్ పేజెస్లో. ఓకే, మరి అలాంటి టైంలో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారు. ఇవే టాప్ 5 టెక్నాలజీ, ఇవి నాన్ ఐటీ జాబ్స్ టాప్ 5, మళ్ళీ మంచి ప్యాకేజ్ ఉంటాయి. ఒక్కొక్క సజెషన్ చేస్తుంటారు. కాబట్టి ఇతనికి డెవలపర్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ బాగుంటుందంట, నాన్ కోడింగ్ అంటున్నారు, మంచి ప్యాకేజ్ అంటున్నారు, అటు సైడ్ వెళ్ళాలా, ఇది కాదు క్లౌడ్ టెక్నాలజీలో ఎక్కువ టూల్స్ ఉంటాయంట, మరి డేటా అనలిస్ట్ బాగుంటుంది, పవర్ బై ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, ఎస్క్యూఎల్ వస్తే చాలు అని ఇంకొక ఇది థాట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇంకొంతమంది అరే ఇవన్నీ పోతాయంట, ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మరి అవి నేర్చుకుందామా అని ఇంకొంతమంది అలాగ ప్లాన్ చేస్తుంటారు. సో ఇలాగా ఎన్నో వీడియోస్ చూసి ఫైనల్గా ఏది చేయకూడదో అదే చేస్తుంటారు. ఓకే, సో ఎలాగైతే ఇప్పుడు మనం ఏదైనా ఒక మొబైల్ ఒక బిలో 20,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకున్నప్పుడు చాలా బ్రాండ్లు కనిపిస్తుంటాయి. అక్కడ శాంసంగ్ ఉంటుంది, వివో ఉంటుంది, వన్ ప్లస్ అని ఉంటాయి, ఆర్ కొంతమంది ఐఫోన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐఫోన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇలాగా ఇన్ని బ్రాండ్స్ మధ్య అన్నీ బాగానే ఉంటాయి. సిమిలర్ వే మీకు టెక్నాలజీస్ అన్నీ బాగా కనిపిస్తుంటాయి. డెవలప్మెంట్లో మంచిగా ఉంటాయి, క్లౌడ్లో మంచిగా ఉంటాయి, అండ్ డేటా రిలేటెడ్ జాబ్స్ బాగుంటాయి, అండ్ సమ్ టూల్స్ ఉంటాయి. మరి ఏది తీసుకుంటే ఏమవుతుందనే కన్ఫ్యూజన్. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సు నాకు ఈజీగా ఉండాలని కొంతమంది, మ్యాక్సిమం ఆఫ్ పీపుల్కి అలానే ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడలేను, నాకు ఈజీగా ఒక 1 మంత్ లేకపోతే 2 మంత్స్లో కోర్స్ కంప్లీట్ అవ్వాలి, ప్లస్ నాకు జాబ్ కూడా 3 మంత్స్లో వచ్చేసేయాలి, అది కూడా ప్యాకేజ్ ఇంకా సూపర్గా ఉండాలి. కోర్స్ టెక్నాలజీ ఏమో ఈజీ టెక్నాలజీ, బట్ నాకు ప్యాకేజ్ భారీగా ఉండాలి. ఇలాంటివి ఎన్నో డౌట్స్, ఎన్నో కన్ఫ్యూజన్ అండి ఇప్పుడున్న యూత్కి కానీ ఆర్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో. ఏది నేర్చుకోవాలి కన్ఫ్యూజన్. ఒక్కటే చెప్తాను అండి ఈ వీడియోలో అయితే, మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకునే ముందు అందరివి చూడండి, నేను కాదంటం లేదు, అందరు సజెస్ట్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ, ఓకే, ఆర్ ఏదైనా వీడియోస్లో కానీ చూడండి. ఎందుకంటే ఎవరి నాలెడ్జ్ ఉన్నట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వ్యూస్ రావడానికి ఏదో చేస్తుంటారు, కొంతమంది ఏమో రియల్గా వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తుంటారు, కొంతమంది అక్కడక్కడ కొన్ని వీడియోస్ అన్నీ కలిపి ఒక కంటెంట్ తయారు చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇలాగ చాలా కేటగిరీస్ క్రియేటర్స్ కూడా ఉంటారు. అందుకే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంటుంది. ఇక్కడ ఫైనల్గా నా ఆన్సర్ ఏంటంటే అందరు చెప్పేది వినండి, వాటిలోంచి కొన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నాకు ఏ స్కిల్స్ బాగా వస్తాయి, నేను ఇది చేయగలనా లేదా అనేది మీరు ఫస్ట్ ఒక అండర్స్టాండ్ చూసుకోవాలి. ఆ సిలబస్ ఏంటి, ఆ టాపిక్స్ ఏంటి కొన్ని. ఎందుకంటే ఫ్రీగా చాలా వీడియోస్ ఉంటాయి కదా, చూడండి. ఇప్పుడు 2 టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అన్నీ చూసి వాటి మీద రీసెర్చ్ చేయండి, ఫ్రెండ్స్ని అడగండి. ఓకే, ఏది ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యి వాటి మీద ఎంక్వైరీ చేసుకోండి, రీసెర్చ్ చేయండి. ఇవి నేర్చుకోగలనా లేదా అనేది మీరు రీసెర్చ్ చేసుకొని ఎలా ఉంటుంది వర్క్ అనేది తెలుసుకొని, ఓకే, ఆ తర్వాత ఒకదానికి ప్రొసీడ్ అవ్వండి. ఇంకొక క్వశ్చన్ చెప్పాను కదా మీకు, ఇంకొక డౌట్ కూడా రైజ్ అవుతుంటుంది కోర్స్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో. నాకు తక్కువ టైంలో అయిపోవాలి,
అండ్ ఈజీగా ఉండాలి కోర్సు, అండ్ నాకు ప్యాకేజ్ మాత్రం భారీగా రావాలి అని అనుకుంటుంటారు చూడండి. అలాంటి వాళ్ళకి నా ఆన్సర్ ఒకటి చెప్తా అండి. సో మీకు ఏదైతే జాబ్స్ అనేవి ఈజీగా ఉంటాయో, డైలీ సేమ్ వర్క్ లాగా ఉంటుందో అలాంటి జాబ్స్కి గ్రోత్ ఉండదు. ఒక్క మాటలో చెప్తున్నాను, అలాంటి వాటికి గ్రోత్ ఉండదు, పెద్ద ప్యాకేజ్ కూడా భారీగా రాకపోవచ్చు. అవే ఏవైతే కష్టంగా ఉంటే అరే ఈ టెక్నాలజీ వల్ల హార్డ్ అంట అది ఇది అని అనుకుంటారు చూడండి, అలాంటి వాటికే ఎక్కువగా కెరీర్ గ్రోత్ ఉంటుంది, భారీ ప్యాకేజ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డేటా సైన్స్ అని, మిషన్ లెర్నింగ్ అని, డేటా ఇంజనీర్ అని, బిగ్ డేటా ఇంజనీర్ అని, ఓకే, ఏదైతే అల్గరిథమ్స్ రిలేటెడ్వి కానీ, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా హార్డ్గా ఉంటాయి, బట్ ప్యాకేజ్ భారీగా ఉంటాయి. ఓకే, అండ్ కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గ్లోబల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా సర్వే అవుతారు ఇలాంటి జాబ్స్కి. చెప్తున్నాను, ఏవైతే కష్టంగా ఉంటాయి స్కిల్స్ ఇది నేర్చుకోవడానికి మాత్రం కన్ఫామ్గా ఈ కెరీర్ గ్రోత్ ఉండేవి. ఎందుకంటే కష్టంగా ఉంది కాబట్టి వాడు మీ దగ్గర స్కిల్స్ ఉంటే హైర్ చేసుకొని వాళ్ళ వర్క్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు అండ్ మంచి ప్యాకేజ్ ఇస్తారు. ఈజీగా ఉండేది ఏముంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అది ఎవరైనా చేయగలుగుతారు కాబట్టి మీరు కాకపోతే ఇంకొకరని తక్కువ ప్యాకేజ్ ఇస్తుంటారు. ఓకే, అండ్ మిమ్మల్ని మీరు సరిగ్గా చేయకపోతే రీప్లే చేయడానికి వాళ్ళు వెనకాడరు అనమాట. సో ఇలా చిన్న లాజిక్ అంతే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కెరీర్ గైడెన్స్ ఏది సెలెక్ట్ చేసుకోలేదంటే, సో మనకి కెరీర్ గైడెన్స్ సర్వీస్ కూడా ఉంది. మీరు luckyhitap.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోండి, డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం. నా దగ్గర కెరీర్ గైడెన్స్ అని కాదు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అయినా సరే మీరు కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు అండ్ మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్పే తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఏమీ తెలియకుండానే ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకొని దాని మధ్యలో డ్రాప్ అయ్యి ఈ లోపల మీకు టైము ప్లస్ మనీ రెండు వేస్ట్ అవ్వటం, అది మీకు సెట్ కాకపోవటం, అండ్ మళ్ళీ ఇంకో జాబ్ని అండ్ మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోవటం, ఇంత ప్రాసెస్ ఎందుకు జరగటం. అందువల్లే కెరీర్ గైడెన్స్ కొంత ఐటీ ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకొని మీరు మీ డౌట్స్ క్లియర్ చేసుకొని డైరెక్ట్గా మీ కోర్స్ని స్టార్ట్ చేసుకోండి. అది మ్యాటర్. సో మీకు వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మరగలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.